హాయ్ ఫ్రెండ్స్, ధనుష్ డైరెక్ట్ చేసిన న్యూ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమే. ఈ మూవీ రీసెంట్ గా థియేటర్లో అయితే రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో అయితే పెట్టుకోండి. ముందుగా స్టోరీ పాయింట్ కు వస్తే, అనుకోని కారణాల వల్ల తన ఫస్ట్ లవ్ అయితే ఫెయిల్ అవడంతో హీరోకి ఇంట్లో పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. పెళ్లి కూతురుగా తన క్లాస్మేట్ రావడంతో తన లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ మొత్తాన్ని తన క్లాస్మేట్ కి అయితే చెబుతాడు. అదే సమయంలో తన ఎక్స్ లవర్ కి పెళ్లి ఫిక్స్ అయిందని హీరోకి అయితే తెలుస్తుంది. ఆ లవ్ విషయం తెలిసిన తర్వాత హీరో ఏం చేశాడు, తన లవ్ ఎందుకు ఫెయిల్ అయింది అన్నదే మనం మూవీలో చూడాల్సిందే. స్టోరీ గురించి చెప్పాలి అంటే, ధనుష్ లవ్ స్టోరీని చాలా ఈజీగా బేసిక్ గా అయితే రాసుకున్నాడు. చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. లవ్ స్టోరీ అనేది పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మూవీలో బోర్ కొట్టించే సీన్స్ అయితే ఎక్కడా లేవు. ధనుష్ తన సిస్టర్ కొడుకైన పనీష్తో ఈ మూవీని డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. కొన్ని సీన్స్ లో మనకి ఆయన ధనుష్ లాగే కనిపిస్తూ ఉంటాడు. అనికా సురేంద్రన్ పర్వాలేదు అనిపించేలా క్యారెక్టర్ అయితే రాసుకున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ రోల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, అయినా సరే చాలా బాగుంది. ఇంకా గోల్డెన్ స్పారో సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. మలయాళ యాక్టర్ మాథ్యూ థామస్ గారు తమ కామెడీ టైంతో మూవీలో అయితే ఎక్సలెంట్ గా నటించారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ మూవీని ప్రతి ఒక్కరు ఈజీగా వన్ టైం అయితే చూడొచ్చు. డైరెక్టర్ గా ధనుష్ గారు మంచి లవ్ స్టోరీని తీసుకుని ఈ మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. ఫ్యామిలీతో కూడా ఈ మూవీని ఈజీగా వన్ టైం అయితే చూడొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా మనం థియేటర్కి వెళ్తే మంచిగా మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 2.8 రేటింగ్ అయితే ఇస్తా. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.